ఈ విద్వేష ప్రసంగాలు హద్దు దాటొద్దు, ప్రచారంలో శృతి మించొద్దని స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు కమిషన్ హెచ్చరిక. కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు. రెచ్చగొట్టే ప్రసంగాలంటే ఇప్పుడు మేము పలానా కులం వాళ్ళకి చేస్తామంటే ఆ కులం వాళ్ళను ఆకర్షించడము అది ఇతర కులాలను రెచ్చగొట్టినట్టా కాదా? మైనార్టీలకు మేమే సేవ చేసినాం, మైనార్టీలను మేమే గుర్తించినాం అని చెప్పడము ఇతర వాళ్ళను రెచ్చగొట్టినట్టా కాదా? లేదా ఒక కులం వాళ్ళను ఇంకో కులం వాళ్ళకు మేము ఇది చేస్తామని చెప్పడం అనేటువంటిది ఇతర కులాలను రెచ్చగొట్టినట్టా కాదా? ఈ అంశాలపై క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికల్లో ఏ అంశాలు మాట్లాడాలి, ఏ అంశాలు మాట్లాడకూడదు అనేటువంటిది. ఎవరు రెచ్చగొట్టారు? స్టార్ క్యాంపెయినర్లు మాత్రమే మాట్లాడితే రెచ్చగొట్టినట్ట? స్టార్ క్యాంపెయినర్లు మాత్రమే మాట్లాడితే రెచ్చగొట్టినట్ట? ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కొన్ని వర్గాల వాళ్ళు, కొన్ని మతాల వాళ్ళు వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళ పూజారులో లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రార్థనకు సంబంధించి ముందు రోజు ప్రార్థనల్లో మాట్లాడి మనం పలానా వాళ్ళకు ఓటేయాలని చెప్పడం అనేటువంటిది ఎన్నికలకు సంబంధించినటువంటి దాన్ని ప్రభావితం చేసినట్టా లేదా? ఒక స్టార్ క్యాంపెయినర్ చేస్తే ఎంతైతే ప్రభావం వస్తుందో అట్లా ఒక 30-40 మంది వాళ్ళ మత గురువులు, మత పెద్దలు వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో రెచ్చగొట్టి ఎన్నికలకు ముందు రోజు లేదా ఎన్నికల రోజు, ఆ ఎన్నికలకు 2-3 రోజుల ముందు ఆ ఎన్నికల జరుగుతున్నటువంటి సందర్భంలో రెచ్చగొట్టడం అనేటువంటిది సరైనటువంటి విధానమా కాదా? దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవద్దు? అదే ఎన్నికల నిబంధనలు కేవలం స్టార్ క్యాంపెయినర్లకు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి అది మాత్రమే మనం పట్టించుకోవాలా? ఈ అంశాలు కూడా అయితే ముస్లిం లీగ్ అనేటువంటిది అభ్యంతరకర పదమైనటువంటిది పదం ఎట్లయితుంది? ముస్లిం లీగ్ అనేటువంటిది ఒక పార్టీ. ముస్లిం లీగ్ను విమర్శిస్తే ముస్లిం లీగు వాళ్ళు పార్టీ పెట్టారు కదా, దాన్ని అసలు కేంద్రంలో ఈ అంశాలపైన క్లారిటీ, ఈ ఎన్నికల కమిషన్ క్లారిటీ రావాలి. హద్దు దాటొద్దు అనేటువంటిది వస్తే మనమంతా ఒక దేశం అనేటువంటి భావన ఉంటే ఇండియన్ ముస్లిం లీగ్ అని పెట్టేసి కేవలం ముస్లింల కోసం మాత్రమే ఒక పార్టీ పెట్టిన దాన్ని ఆ పార్టీని ఎందుకు రద్దు చేయట్లేదు ఎన్నికల కమిషను? అది అసలు వాళ్ళ పుట్టుకనే రెచ్చగొట్టేటువంటి పుట్టుక కదా. ఇండియన్ ముస్లిం లీగ్ అనేటువంటిది లేకపోతే అక్కడ అస్సాంలో ఎక్కడో కూడా ఒకటి ఉంటుంది, ఇదే ఆ బబ్రుద్దీనో గిబిరుద్దీనో ఒక పార్టీ పెట్టిండు, వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ కూడా మజ్లిస్ ఇతేదుల్ ముస్లిమీన్. అది ఏ విధంగా సరైనటువంటి పార్టీ విధానం? ఎట్లా దాన్ని అది రెచ్చగొట్టినట్టు కాదా? ఆ పార్టీలకు లేనటువంటి తాకీదులు మిగిలిన వాటికి ఎట్లా ఇస్తారు? ఈ అంశం పైన క్లారిటీ ఉండాల్సిందే కదా. తెలుగుదేశం, భారతదేశం ఉంది కానీ మళ్ళీ తెలుగుదేశం అంటే తెలుగు వాళ్ళంతా ప్రత్యేకంగా ఒక దేశంగా ఉండాలనేటువంటి రెచ్చగొట్టేటువంటి విధానం కాదా తెలుగుదేశం అనేటువంటిది పెడితే? వాళ్ళు పెట్టుకున్నది కదా ఇండియా కూటమి అంటే. ఇండియా అనేటువంటి కూటమికి ఇండియా అనేటువంటి పేరు పెట్టడాన్ని ఎన్నికల కమిషన్ ఎట్లా చూస్తుంది? 3 రంగుల జెండా భారతదేశం జెండా. మరి ఎన్సీపీ, కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు 3 రంగుల జెండాను ఎట్లా వాడుకుంటాయి? 3 రంగుల జెండాలో మనకు చక్రం ఉంటుంది, అశోక చక్రము. దాన్ని తప్పు పట్టకుండా భారతదేశ సార్వభౌమత్వముని సూచించేటువంటి భారతదేశ పతాకాన్ని అగౌరవపరచకుండా ఎన్నికల నిబంధనలు ఉండాలి కదా. దానిపైన ఇప్పటిదాకా ఇన్నేళ్ల పాటు ఎన్నికల కమిషన్లు సుమోటగా ఎందుకు దానిపైన ఒక సమీక్ష చేయలేదు? 3 రంగుల జెండాలో చేయి గుర్తో లేకపోతే 2 ఆకుల గుర్తో లేకపోతే ఎన్సీపీకి సంబంధించిన గుర్తో ఉండడం అనేటువంటిది ఏ విధంగా సరైనటువంటి విధానము? భారతదేశపు జెండాను పోలినటువంటి జెండా ఒక రాజకీయ పార్టీకి ఉంటే రేపు పొద్దుగాల రోడ్ల మీద ఆ పార్టీలకు సంబంధించినటువంటి జెండాలన్నీ పెట్టి రోడ్ల మీద కింద పడేసి తొక్కుతుంటే 3 రంగుల జెండానే కదా. అంటే భారతదేశ పతాకాన్ని అగౌరవపరుస్తున్నట్టా కాదా? లేదంటే అన్ని పార్టీలు కూడా వాళ్ళ గుర్తులు వేరే పెట్టుకోవాలి, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ జెండాలలో రంగులు కూడా అన్ని 3 రంగుల జెండాలే ఉండాలి, ఎందుకంటే అది భారతదేశం కాబట్టి అనేది ఒక నిబంధన తేవాలి. లేదంటే 3 రంగుల జెండాను ఏ పార్టీ కూడా వాడుకోకూడదు అనేటువంటి నిబంధన ఎందుకు మాట్లాడట్లేదు ఎన్నికల కమిషను?
ముస్లిం లీగ్ అనేటువంటిది ఏ విధంగా సమంజసము, ఏ విధంగా సమర్థనీయము? ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ ఎట్లా పెట్టనిస్తారు? ఎన్నికల కమిషను భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దానిపైన ఎందుకు సమీక్ష చేయలేదు? ఆల్ ఇండియా మజ్లిస్ ఇతేయాదుల్ ముస్లిం అనేటువంటిది ఏ విధంగా ఇతరులను రెచ్చగొట్టే పార్టీ కాదో చెప్పాలి. ఆ పేరు, వాళ్ళ ప్రసంగాల గురించి మాట్లాడలేను, పెట్టినటువంటి పేరులోనే ఆల్ ఇండియా మజ్లిస్ ఇతేయాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం, ముస్లిం లీగ్, అట్లనే అస్సాంలో ఇంకొక పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం ఎట్లయితుంది? తెలుగు భాషలో దేశం అంటే భారతదేశం మాత్రమే దేశం. తెలుగు ఒక దేశంగా ఎట్లా మాట్లాడతారు? సో ఈ అన్ని అంశాలపైన స్పష్టమైనటువంటి సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? సరే, ముస్లిం లీగ్ అనేటువంటి పదం, ముస్లిం లీగ్ను తిట్టేటప్పుడు ముస్లిం లీగ్ అని తిట్టకపోతే ఏం తిడతారు? ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ ఎజెండా ఏంది? మజ్లిస్ అనేటువంటి పార్టీ ఎజెండా ఏంటిది? వాళ్ళ జెండా ఏంటిది? వాళ్ళ మేనిఫెస్టోలు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ మేనిఫెస్టోలో ఒక వర్గం వాళ్ళ కోసం మాత్రమే మాట్లాడితే ఏ రోజు రెచ్చగొట్టినట్టు కాదా? వాళ్ళ గుర్తింపును ఎందుకు రద్దు చేయట్లేదు ఎన్నికల కమిషను? ఇది రెచ్చగొట్టినట్టే అవుతుంది అనేటువంటి మాట ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు సమీక్ష చేయట్లేదు? భారతదేశ పతాకాన్ని పోలినటువంటి పతాకాలు రాజకీయ పార్టీలకు ఉండకూడదనేటువంటి నిబంధన ఎందుకు దేవట్లేదు? ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తృణమూలు, ఎన్సీపీ, ఏ పార్టీ వాడుకున్నా దేశానికి సంబంధించినటువంటి జెండా, పతాకము, ఆ 3 రంగులను అందులో చక్రం తీసేసి, అశోక చక్రం తీసేసి అగౌరవపరుస్తున్నట్టే కదా మనం వాళ్ళ పార్టీ గుర్తులు పెట్టడం వల్ల. ఎట్లా పెట్టనిస్తారు? ఎన్నికల కమిషన్ ఇది భారతదేశ సార్వభౌమాధికారం మీద రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దాడి కాదా? పెత్తనం కాదా? దీనిపైన ఎందుకు సుప్రీంకోర్టు కానీ లేదంటే దేశంలో ఉన్నటువంటి సంస్థలు కానీ ఎందుకు చర్చ జరపట్లేదు? ఎట్లా దేశం యొక్క పతాకాన్ని దుర్వినియోగం చేస్తారు రాజకీయ పార్టీలు? భారతదేశ పతాకాన్ని దేశం యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఈ దేశ జెండా ఇది అని గుర్తించిన తర్వాత, మీ రాజకీయ పార్టీ నాయకులు భారతదేశం జెండా పట్టుకోవడం వేరు, కానీ దేశం జెండాలోనే చక్రం తీసేసి మీరు అగౌరవపరిచినట్టా కాదా? దీనిపైన ఎందుకు మాట్లాడడం లేదు? ఎట్లా ఒప్పుకుంటారు? ఈ నిబంధన ఎట్లా ఒప్పుకుంటారు? అంటే దేశం యొక్క జెండాకు ఏమాత్రం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీకి ముస్లిం లీగ్ అని ఎట్లా పెట్టనిచ్చారు? పార్టీకి ఎట్లా పెట్టనిచ్చారు? శివసేన అనేటువంటి పార్టీ ఉంది, మరి శక్తి వంటి పదాల వాడకం అభ్యంతరం అయితే శివసేన, అందులో శివుడు ఉన్నాడు, శివసేన అని ఉంటుంది, శివ ఉంటాడు, ఛత్రపతి శివాజీ ఉంటుంది, శివసేన అని ఉన్నది. పెట్టేటప్పుడు మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో గుర్తుల కేటాయింపులో కానీ, పార్టీల రిజిస్ట్రేషన్లో కానీ, పార్టీల పేర్ల విషయంలో ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ ఎట్లా పెట్టనిచ్చారు? మరి ముస్లిం లీగ్ను తిడితే ఎట్లా? కాంగ్రెస్ విధానము ముస్లిం లీగ్ విధానము ఒకే విధంగా ఉంది అనేటువంటి మాట ఎట్లా పెట్టనివ్వరు? అగ్నివీర్ పథకాన్ని చెత్తబుట్టలో పడేస్తాము, సిపాయిలకు సంబంధించి, జవాన్లకు సంబంధించి, దేశ రక్షణకు సంబంధించినటువంటి మాట పైన దానిపైన కూడా మాట్లాడారు. ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ ప్రసంగాల ప్రభావం ఎక్కువ కాలం ఉండే ప్రమాదం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ఆందోళన వెలిబుచ్చింది. సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలు ఆపాలని బీజేపీకి స్పష్టం చేసింది. మతపరమైన ప్రచారం చేయకుండా తమ స్టార్ క్యాంపెయినర్లకు నియంత్రించాలని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో సూచించింది. ముస్లిం లీగ్ శక్తి వంటి పదాల వినియోగంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రచారంలో ప్రసంగాలు చేసేటప్పుడు అధికార పార్టీగా ఎంతో బాధ్యతతో వ్యవహరించాలని తెలిపింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి మినహాయింపులు ఉండవని, అంతే జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్పై ఉన్నదని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం రద్దవుతుందని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయొద్దని కాంగ్రెస్కు సూచించింది. తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో రక్షణ దళాలను రాజకీయాల్లోకి లాగొద్దని హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం తప్పని, ఎన్నికల వ్యవస్థపై ఓటరుకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే తాము సహించబోమని హెచ్చరించింది.
ఈ అంశాలపైన మాట్లాడేటప్పుడు ఈ అంశాలు కూడా రావాలి. అయోధ్య అనేటువంటిది ఎన్నికల నిబంధనలో పెట్టినప్పుడు కాశ్మీర్కు 370 అధికరణ రద్దు చేస్తా అన్నప్పుడు, ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తా అన్నప్పుడు అవి ఎన్నికల ప్రభావాన్ని చూసేటువంటివి కావా? కాశ్మీర్లో 370 ఆర్టికల్ను తొలగిస్తా అంటే దేశంలో ఒక వర్గం వారిపైన దాడి జరిగినట్టే అని ప్రచారం జరిగినప్పుడు ఎన్నికల కమిషన్ ఏం మాట్లాడింది? టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు కమిషన్గా ఉన్నప్పుడే అప్పుడే ఇవన్నీ ఉన్నాయి కదా ఎన్నికల మేనిఫెస్టోలో. ఏ పదాలు రెచ్చగొట్టినట్టు అవుతాయి? దేశ విభజనకు ఇది కానీ ప్రసంగాల ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలు, సమాజంలో విభజనకు దారితీసేటువంటి ప్రసంగాలు ఒక లక్ష్యం ఉంటాయి. సమాజంలో విభజనకు దారితీసేటువంటి ప్రసంగాలు ముస్లిం లీగ్తో సహా, కాంగ్రెస్తో సహా, టీఆర్ఎస్తో సహా, వైసీపీ, టీడీపీతో సహా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించి ఒక వర్గం వారికి కొమ్ము కాసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఒక వర్గం వారికి మాత్రమే రక్షణ లేదు మాట్లాడినప్పుడు ఎందుకు ఎన్నికల కమిషన్లు మాట్లాడలేదు? ఈ విషయాలపై స్పష్టత రావాలి. విభజన ఎక్కడ దారితీస్తుంది అనేటువంటి అంశంపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సమాజంలో విభజన రాకుండా ఉండాలంటే ఎన్నికల కమిషను ఫస్ట్ ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీని ఆ పేరును రద్దు చేయాలి. మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిం అనేటువంటి పార్టీని రద్దు చేయాలి. అస్సాంలో బబ్రుద్దీన్ పార్టీ పేరు యాదకి లేదు, అది కూడా వెంటనే రద్దు చేయాలి. అట్లాంటి పార్టీలను రద్దు చేయాలి కదా. కాశ్మీరు ఈ 70 ఏళ్ల పాటు ప్రత్యేకంగా గుర్తిస్తే ఎందుకు దానిపైన మాట్లాడలేదు? ఎన్నికల కమిషను ప్రత్యేకంగా ఇక్కడ పార్లమెంట్లో చేసే చట్టాలు అక్కడికి పోవనేటువంటి విషయాలు ఉన్నప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కానీ లేకపోతే పీడీపీ కానీ మహబూబా ముఫ్తీ వాళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీల విషయంలో కానీ లేదంటే మొత్తం ఈ నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి 7 సిస్టర్స్ ఆ 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆ 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు చేసినటువంటి ప్రసంగాలు కానీ వాళ్ళ పార్టీల పేర్లు కానీ ప్రత్యేక దేశాలు కావాలని కోరుకున్నటువంటి పార్టీలు ఆ తర్వాత రాజకీయ పార్టీలుగా మారినటువంటి విషయాలపైన ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించలేదు? దేశ విభజనకు కారణమైనటువంటి ముస్లిం లీగ్ను ఆ పార్టీని ఎట్లా కొనసాగిస్తున్నారు ఇంకా దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత? ఈ అంశాలపైన మాట్లాడడానికి మాత్రం రాదు. కేవలం కొన్ని విషయాలపైన మాత్రమే చేస్తారు.